అందరికీ నమస్కారం. ఒకసారి నాతో పాటు అందరూ చెప్పండి. మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ. మళ్ళీ మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ. మళ్ళా మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ. ఏమిటా మాట? ఏమిటా మాట? శాకాహారిగా మారు, అదొక్కటే మాట. ఏమిటి? ఇంకో మాట ఉంది. ఏమిటి? ధ్యానం చేయి. ఏమిటి? ధ్యానం చేయి. మంచి మనిషికి ఒక మాట. ఒక మాట చెప్తే మాంసం విడిచేయాలి. 100 మాటలు కావాలా? ఇంతంత పుస్తకాలు కావాలా శాకాహారిగా మారడానికి? ఒక్కటే మాట, రేయ్ మాంసం తినకూడదు రోయ్, అది మహా కర్మ రోయ్, జంతువులను చంపకూడదు రోయ్ అంటే వెంటనే అవునా అని వదిలిపెట్టేయాలి. ఎందుకంటే మొన్న మధ్య నేను 2018 సంవత్సరంలో మన సినిమా యాక్టర్స్, ఆవిడ పేరు శారదా గారిని కలిశాను. ఊర్వశి శారద, పాత సినిమా యాక్టర్ ఆవిడ. ఆవిడని కలిస్తే ఆవిడ నేను అడిగాను, అమ్మ మీరు మాంసం తింటారా అని అడిగాను. నేను అందరినీ అడుగుతా కొత్తగా ఎవరిని కలిసినా. ఆవిడ ఏం చెప్పారంటే, బాబు నేను తినను అన్నాను. అవునా, ఎలా మీరు మాంసం తినరు అంటే, ఇంతకుముందు తినేవాడిని బాబు నేను, కానీ మాతా మాణిక్యేశ్వరి అనే ఒక అమ్మగారిని కలిశాను. ఆవిడని కలిసినప్పుడు ఆవిడ ఇలా చూసి, ఇంకెంతకాలం తింటావే వాటిని అందంట. ఏమంది? ఇంకెంతకాలం తింటావే వాటిని? మంచి మనిషికి ఒక మాట. శారదా మేడంకి గొప్ప గట్టిగా చెప్పకూడదు, మీ యాక్టర్ శారదా గారికి. ఇంకెంతకాలం తింటావే? ఈ ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికీ అదే మాట. ఇంకెంతకాలం తింటావే? ఆ కోడిని ఇంకెంతకాలం కోస్తావే? ఆ చేపని ఇంకెంతకాలం దాన్ని బండకేసి రుద్దుతావే? శారదా గారికి ఏ మాట వచ్చిందో మాతా మాణిక్యేశ్వరి ద్వారా ప్రపంచంలో స్త్రీలందరికీ అదే మాట. ఇంకెంతకాలం తింటావే? అర్థమైందా? అదే మన సందేశం. మాతా మాణిక్యేశ్వరి సందేశమే మన సందేశము. యోగి వేమన సందేశమే మన సందేశము. గౌతమ బుద్ధుడి సందేశమే మన సందేశము. వర్ధమాన మహావీరుడి సందేశమే మన సందేశము. ఏమిటి మన సందేశము? ఇంకెంతకాలం తింటావురా ఆ మాంసాన్ని? ఇంకెంతకాలం కోడి పందాలు వేస్తావురా? నీ కొడుకుకి ఇంకో కొడుకు వేయి కోడి పందెం కత్తి కట్టి. ఎంతకాలం కోడికేస్తావు నువ్వు? మూర్ఖుడా, పరమ మూర్ఖుడా. ఇది మన సందేశం. మనం దానికోసమే పుట్టాం, అది చేసి పోతాం మనం. మిత్రులారా, మంచి మాట వినలేదనుకోండి, ఏమవుతుంది? అప్పుడు దెబ్బ తగులుతుంది. ఏమిటి దెబ్బ? రోగం అనే దెబ్బ తగులుతుంది. ఏం దెబ్బ? బీపీ ఎక్కడి నుంచి వస్తుంది? కోడి యొక్క ఆ క్షోభలోంచి నీకు బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. అన్నీ రావాలి మాంసం తింటే, వచ్చి తీరుతాయి. చెట్టంత కొడుకు వెళ్తుంటాడు, యాక్సిడెంట్లో పోతాడు. ఆ చెట్టంత కొడుకు యాక్సిడెంట్లు ఎందుకు చేస్తున్నాడు? నువ్వు కోళ్ళని మేకలు తింటున్నావు కాబట్టి. ఇదంతా దెబ్బ అనమాట. ఆరోగ్యం మీద దెబ్బ తగులుతుంది, కుటుంబం మీద దెబ్బ పడుతుంది, ఆర్థికంగా దెబ్బ పడుతుంది. కోట్ల వ్యాపారము ఒకటిసారి కుప్పకూలిపోతుంది మాంసం తింటుంటే. అది దెబ్బ. మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకొక దెబ్బ. దెబ్బ తగలకుండా మన మాటతో వినాలి. ఓకే, వేమన చెప్పారు. ఏం చెప్పారు? పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినేడివాడు వసుధ చండాలుడు. విశ్వదాభిరామ వినరవేమ. ఈ పద్యం లేకుండా నాకు రోజు గడవదు. ప్రతిరోజు నేను ఈ పద్యం ఎవరో ఒకటికైనా చెప్తాను. నేను మనందరం చెప్పాలి. అందరికీ మనకు నోరు ఎందుకుంది? పక్కవాడికి చెప్పడానికి ఉంది నోరు. ఏం చెప్తాం పక్కవాడికి? వాళ్ళట్ట వీళ్ళట్ట అని చెప్తాము మనం. ఏం చెప్పాలి మనం? పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి కూరుటకును వండి తినేవాడు వసుధ చండాలుడు. మాంసం వద్దురోయ్ అని చెప్పాలి. మాంసం తింటే ఏమవుతుంది చూడండి, నాతో పాటు చెప్పండి. మాంసము ఈక్వల్ టు హింస. హింస ఈజ్ ఈక్వల్ టు పాపము. పాపము ఈజ్ ఈక్వల్ టు రోగము. రోగము ఈజ్ ఈక్వల్ టు నరకము. రోగం ఈజ్ ఈక్వల్ టు
నరకం. మాంసం అంటే హింస అంట, హింస అంటే పాపమంట, పాపమంటే రోగమంట, రోగమంటే నరకమంట. మాంసము వీడాలి రో రన్నలారా, పాపము మానాలి రో. మాంసము వీడాలి రో రన్నలారా, పాపము మానాలి రో. నేను మానను అంటే ఏమవుతుంది? నరకంలో పడతావు. ఏమిటి నరకము? రోగమే నరకము. ఆ రోగం ఎక్కడి నుంచి వస్తుంది? పాపంలోంచి పుడుతుంది. ఆ పాపం ఎక్కడి నుంచి పుడుతుంది? హింసలోంచి పుడుతుంది. ఆ హింస అంటే ఏమిటి? మాంసమే హింస. అది విషయం. ఇది ఒక సూత్రము. ఇది సూత్రం. ఇది మామూలు పాట కాదు. సూత్రాన్ని పత్రిక గారు ఏం చేశారంటే ఒక్కొక్క సూత్రాన్ని ఆ పాటలో పెట్టారు. సూది మందు వద్దంట, గోలి మందు లేదంట, పైసా ఖర్చు లేదంట, డాక్టర్లు అసలే వద్దంట. మన శక్తి మనకంటారో రన్నలారా, వేరే దారి లేదంటారో. మన శక్తి మనకంటారో రన్నలారా, వేరే దారి లేదంటారో. ఏమిటిది? సూత్రము. నో డాక్టర్ పాట అనుకుంటున్నారు. ఇది పాట కాదు సుమా, సూత్రము. ఏమిటి? సూత్రము. కాబట్టి మనం ఈ సూత్రాలన్నింటినీ పట్టుకోవాలి. వేమన పద్యం ఏమిటి? సూత్రము. మనసులోన ముక్తి మరి యొక్క చోటను వెదుకబోవాడు వెర్రివాడు, గొర్రె చంకబెట్టి గొల్ల వెదకు రీతి విశ్వదాభిరామ. ఏమిటిది? పద్యం అనుకుంటున్నారా? పద్యము కాదు సుమా, ఇది సూత్రము. ఆధ్యాత్మిక సూత్రము, దుఃఖాన్ని పోగొట్టుకునే సూత్రము. దేశములు తిరుగంగా ఆత్మయందు ధ్యానం అంటుకొనునే, కాసులకు తిరుగా కలుగునా మోక్షము. విశ్వదాభిరామ వినురవేమా. మనం తిరుపతి పోతే మోక్షం రాదు, కాశీకి పోతే రాదు మోక్షం. మన లోపలికి మనం పోతే వస్తుంది. దేశములు తిరుగంగా ఆత్మయందు ధ్యానం అంటుకొనునే, కాసులకు తిరుగా కలుగునా మోక్షము అని చెప్పాడు. 400 సంవత్సరాల క్రితం చెప్పారు ఇవన్నీ ఆధ్యాత్మిక సూత్రాలు, ఆత్మజ్ఞాన సూత్రాలు. కాబట్టి ఒక్కొక్క పద్యము ఒక్కొక్క మంచి మాట. మంచి మనిషికి ఒక మాట, మళ్ళీ మంచి ఒడ్డుకొక దెబ్బ. కాబట్టి మనం దెబ్బ తినకుండానే మాటతో మనం అర్థం చేసుకోవాలి. నాకు జార్జ్ బెర్నార్డ్ షా అని ఆయన ఒక మాట విన్నాను నేను 2003 సంవత్సరం ఎండింగ్లో. ఆయన అందులో ఏం చెప్పాడంటే, మన కడుపు శ్మశానం కాదు, మృత కళేబరాలను దాచుకోవడం అని చెప్పాడు. ఒక్కటే మాట. నేను ఆ రోజే మాంసం వదిలిపెట్టేశాను. ఎందుకంటే నేను మనిషిని, నేను గుడ్డును కాదు. మొక్కలకి ప్రాణం ఉంది కదా, దానికి ప్రాణం ఉంది కదా. ఏమిటా పిచ్చి ప్రశ్నలు? పిచ్చోడా? ఎవరి కోసం చెప్తున్నాడు? నీ కోసం చెప్తున్నాడు. వింటావా? వినకపోతే దెబ్బతింటావు. తర్వాత నీ ఇష్టం. మంచి మనిషివిరా నువ్వు, మాటతో విను. అది మన విషయం. అలా చెప్తాం మనం. కరెక్ట్గా చెప్పానా లేదా? ఇది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. మనం బుజ్జగించే బతిమాలు చెప్పం. మనం బుజ్జగించి బతిమాలు చెప్పే బ్యాచ్ కాదు మనది. మనం ఖరాఖండిగా చెప్తాం. వండి తినేటి వాడు వసుధ చండాలుడు వేమన బ్యాచ్ మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.